సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. అధికారంలో ఉండగా భార్యాభర్తల మాటలను రికార్డు చేయించిన కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు వచ్చిన వార్తలను మంత్రి లక్ష్మణ్ తోసిపుచ్చారు. ధర్మపురిలో జరిగిన కార్యక్రమానికి వెళ్లగా కొందరు వీడియోలు తీసి తప్పుడు ప్రచారం చేశారని మంత్రి సమాధానమిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జిల్లా పరిషత్ 13 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఉంటే తెలంగాణ ఉద్యమం నడిచినట్టు కూడా ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా లక్ష్మణ్ కుమార్ జిల్లా పరిషత్ అడ్డం పెట్టుకుని అవకతవకలు చేసిండు. లక్ష్మణ్ కుమార్ పిఎల్ఎం పట్టుకొని కమిషన్ వసూలు చేసిండు. లక్ష్మణ్ కుమార్ పోస్టింగ్లు ఇచ్చి పైసలు తీసుకుని ఒక్కడన్నా ఒక్క మాట ఆరోపణ నాకు ప్రెస్ క్లబ్లో చూపెట్టండి. ఎక్కడ చూపెట్టండి. 2011 నుంచి నేను ఉన్న 2 ఇయర్స్లో ఈ 2 సంవత్సరాల 2 నెలలు అయితే ఇప్పుడు చూపెట్టుకోనండి. ఏది పడితే అదే బురద జల్లే కార్యక్రమం చేపట్టుకుంటే మమ్మల్ని ఇంకో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాను. ఈశ్వరుడు ఆ లక్ష్మణ స్వామి చూసుకుంటాడు. నేనేం అనే పరిస్థితి లేని, ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు, ప్రజలు పనులు కోరుకుంటారు. మనతో మన కిందికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, అరే ఇంద్ర వీళ్ళ రాక వీళ్ళకి అవకాశం వస్తే పోయిన మంత్రి చేసిండు, ఏం చేయలేదు దేవుని గారు. కానీ ఈయన మంత్రి కాగానే ఇదే మాట్లాడికే పరిమితం అనుకోకుండా చేతులతో పనిచేసి ప్రజలకు దగ్గర అయిదామని మీ యొక్క సహకారం నాకు ఉండాలని రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ 15 వార్డుల ప్రజలందరినీ కూడా, మా చెల్లెలను, మా అక్కలను, మా తల్లులను, మా అన్నలందరినీ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా నేను గెలిచినప్పటి నుంచి ఇదే గవర్నమెంట్ క్వార్టర్ మీరు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. వారంలో 2 రోజులు నేను ఇక్కడే ఉంటా. 15 మున్సిపల్ వార్డుకు సంబంధించిన అనేక సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తా. శాస్త్రం మంచినీటి నీళ్ళ పరిష్కారం చేస్తా. గోదావరి పవిత్రను కాపాడుతా. ఆలయంలో ఉన్నట్టు ప్రభుత్వం గొప్పగా ఆలయ పునర్నిర్మాణాలు చేస్తూ చుట్టుపక్కల ఆలయాలు కూడా గొప్పగా పునర్నిర్మాణం చేసి ప్రాంతానికి మౌలిక సదుపాయం, బైపాస్ రోడ్లు, రాత్రి 9 గంటల తర్వాత బస్సు లేని పరిస్థితి కాకుండా బస్ డిపో తీసుకొచ్చు. కానీ హైదరాబాద్